సార్ నమస్తే అండి. నమస్తే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి పర్యటనకి వెళ్లారు. పొగాకు పరిశీలన నిమిత్తమే వెళ్లారు. అక్కడికి సంబంధించిన కేంద్రాలను కూడా పరిశీలించారు. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులపైన ఫోకస్ చేసినట్లుగా చూస్తున్నాం. మొన్న అమరావతి రైతులతో ముఖాముఖి, తర్వాత ఆక్వా రైతులతో ముచ్చటించారు, మాట్లాడారు, వాళ్ళ కష్టాలేంటో తెలుసుకున్నారు. నేనొచ్చాక మీకు భరోసా ఇలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ పొగాకు రైతులకు సంబంధించి కూడా మనం చూసాం. కాకపోతే ఆయన హెలిప్యాడ్ దిగిన దగ్గర నుంచి జరిగిన సందర్భం గురించి మనం మాట్లాడుకుందాం. అవును. అక్కడ ఒక్క కానిస్టేబుల్ కూడా లేరు. అసలు జనాలు ఎలా పడిపోయారో, అంటే ఏదైనా ఒక చిన్న షార్ప్ థింగ్‌తో ఇన్ కేస్ ఏమైనా చేసినా ప్రభుత్వమే కదా ఇబ్బందుల్లో పడాలి. సెక్యూరిటీ కల్పించలేకపోయారు అనే అపనిందైతే ప్రభుత్వానికి వస్తుంది కదా. అవును. ఎందుకు ఇదే ఫస్ట్ టైం కూడా కాదు. సెక్యూరిటీ కావాలనే కల్పించట్లేదా ఏంటి? అంటే ఇక్కడ చాలా విషయాలు లింక్ అయి ఉన్నాయి దీంట్లో. ఆయన ఈ మధ్య రీసెంట్గా ఆయన వైజాగ్ టూర్ ఒకటి విపరీతంగా బయట చర్చలు రేపింది, ట్రోల్ అయింది కూడా. వైజాగ్లో ఆయన అప్పలరాజు తాలూకా వ్యవహారంలో ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉన్న టైంలో ఈయన పలకరించడానికి వెళ్ళాడు అక్కడికి. ఆ పరామర్శకు వెళ్ళిన సందర్భంగా ఒక ఎస్ఐ మీద, ఒక లేడీ ఎస్ఐ మీద దాడి జరిగింది. అంటే తన బిహేవియర్ కారణమా, ఇంకొకటి కారణమా, జనాలు రియాక్ట్ అయ్యారా, ఇవన్నీ పక్కన పెడితే ఆ సన్నివేశాన్ని గురించి విపరీతంగా బయట చర్చ రేపారు. దాన్ని రకరకాల కోణాల్లో ప్రచారం చేశారు. ఈ నేపథ్యాన్ని కూడా ఇప్పుడు మాట్లాడతారు. మేము ప్రొటెక్షన్ కల్పించలేదు అని మీరంటారండి, మేము కల్పించిన సందర్భంగా వాళ్ళు వ్యవహరించిన తీరేమిటి? వితౌట్ పర్మిషన్ ఆయన ర్యాలీ చేశాడు. ఆ ర్యాలీ అనేది ఎవరికీ తెలీదు, సడన్గా మొదలై అంత టైం నడిచింది. అది జైలు దాకా ఆయన వచ్చేసరికి ములాఖాతులు ఆపేసిన తర్వాత వచ్చాడు ఆయన. కలవలేదు, ఫైనల్గా కలవలేదు. పోనీ ఆ రాత్రి అక్కడ స్టే చేసి మర్నాడు ఉదయం వచ్చి కలిసాడా అంటే అది జరగలేదు. కనుక ఆయన తనకి ప్రజలలో ఆకర్షణ పెరుగుతోంది అనేది ఫోకస్ చేసుకోవటానికి వాళ్ళ నాయకులతో జనాల్ని పట్టుకొచ్చి ఒక ప్రదర్శన చేస్తున్నాడు తప్ప ఆయన చేస్తున్నటువంటి పర్యటనలో వస్తున్నటువంటి జనాలు ఇదంతా కూడా దీని వెనకాల వేరే కథ ఉంది అనేది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంత ప్రచారం, ఇంత కేంద్రీకరించి ప్రచారం చేస్తున్నారు అంటే ఎక్కడో వాళ్ళ ఇంటెలిజెన్స్లో నిజంగానే జనాలు మూవ్ అవుతున్నారా అనే డౌట్ ఉందా అనేది. అంటే కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో జనాలు కదిలి ఇటువైపుకి వస్తున్నారా? ఒక పిలుపు ఇస్తే జగన్ వస్తున్నాడు అనగానే స్వచ్ఛందంగా వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారా? వీళ్ళు ఆర్గనైజ్ చేయొచ్చు, చేయాల్సిన బాధ్యత అలాగూ ఉంటుంది లోకల్ లీడర్కి. తన ప్రోగ్రెస్ రిపోర్ట్లో భాగంగా నేను ఫలానా రోజు జరిగిన మీటింగ్కి ఇంతమందిని ఆర్గనైజ్ చేశాను అని చూపించుకుంటారు వాళ్ళు. ఈ గొడవకి అతీతంగా కూడా జనాలు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. నెమ్మదిగా కనిపిస్తోందంటే మీ మీద ఎక్కడో వ్యతిరేకత ఉంది కూటమి మీద. అందుకని మీరు కాన్సన్ట్రేట్ చేసి దాడి చేస్తూ రిపీటెడ్గా వైజాగ్ ఇన్సిడెంట్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పోలీసులని దూరంగా పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర ఒక జస్టిఫికేషన్ డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే, మొన్న మీరు లేడీ ఎస్ఐ మీద దాడి జరిగినప్పుడు ఏం మాట్లాడారండి అంటారు ఇప్పుడు. కాబట్టి ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యతే అది ఖచ్చితంగా. సో ప్రొటెక్షన్ మీరు ఏర్పాటు చేయాలంటే ఇక్కడ అవతల వాళ్ళతో ఏదో ఒక రకమైన క్రిటిసిజం తెప్పించుకోవటం కోసం రెచ్చగొట్టే పద్ధతిలో మీరు సెక్యూరిటీ ఏర్పాటు చేయక్కర్లేదు. కానీ అలాగే జరుగుతోంది. ముద్రగడ పద్మనాభం గారు ఆయన వీలునామాలు స్పష్టంగా రాశాడు. నేను ఒకవేళ చనిపోతే ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఏదో గౌరవ వందనం ఇలాంటి మాటలు మాట్లాడుతుంది, అది అలౌ చేయకండి. ఈ ప్రభుత్వం నేను డిమాండ్ చేసిన ఏ ఒక్క డిమాండ్ని కన్సిడర్ చేయలేదు, కాబట్టి నాకు ఈ ప్రభుత్వం మీద గౌరవం లేదు. నేను గౌరవించని ప్రభుత్వ గౌరవ వందనం నేను ఎలా స్వీకరిస్తాను? కాబట్టి నాకు అక్కర్లేదు, ఇక్కడికి అలౌ చేయకండి వాళ్ళని అని రాశాడు. అది ఇన్ రిటర్న్ ఉంది. వాళ్ళకి చూపించారు ఆ కాగితం. ఆయన చనిపోయిన సందర్భంగా ఈ గౌరవ వందనం చేయడానికి వచ్చిన వాళ్ళతో చెప్పేశారు.
చెప్పి వాళ్ళు మూవ్ కాకపోతే వెళ్ళండి అని చెప్పి అంబటి రాంబాబు గారు అలా నెట్టారు. నెట్టగానే వీళ్ళు కేసు పెట్టారు. అంటే డ్యూటీలో ఉన్నటువంటి విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారి విధి నిర్వహణని మీరు అడ్డుకున్నారు అని కేసు పెట్టేశారు. అంటే ఇది కూడా జరుగుతుంది రేపు పొద్దున. ఆయన ఇప్పుడు ఆ లేడీ ఎస్ఐ మీద జరిగినటువంటి ప్రజలు చూపించినటువంటి ఆగ్రహాన్ని కూడా ఇష్యూగా మార్చి, ఒకవేళ మీకు సెక్యూరిటీ కల్పించడానికి అక్కడ పోలీసులు వస్తే మీ జనాలు కొడుతున్నారు, ఏ ధైర్యంతో మీకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి మేము అని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మాట్లాడుతున్నారు. దీని మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడని విషయాలు, ఆయనకు సంబంధం లేని విషయాలు కూడా ఆయన అకౌంట్లో వేసి వీళ్ళు రోజువారీ ట్రోల్ చేయాలి. అంటే రోజుకి ఇన్ని వార్తలు నడపాలి, జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని డిస్కషన్స్ నడపాలి అనేది కూడా ఒక స్క్రిప్ట్ వచ్చేసింది మీడియాకు కూడా. దాని ప్రకారమే చేస్తున్నారు వీళ్ళు. ప్రతిదీ ఇష్యూ చేసి ప్రతిదీ గందరగోళమే. ఆయన మాట్లాడని విషయాల మీద ఈరోజు ఏం స్టోరీ చేద్దాం అని చెప్పి కూర్చుని అక్కడ జనాలు వస్తున్నారు. ఈ జనాలు రావటాన్ని మనం కాంట్రడక్ట్ చేయాలి. ఎలా చేయాలి అంటే వైజాగ్ ఇన్సిడెంట్ని దీంతో లింక్ చేసి కొట్టేద్దాం అన్న పద్ధతిలో వంట చేసి ఇవన్నీ చూపిస్తున్నారు జనాలకి, ఈ కథనాలన్నీ. అది వాంటెడ్గానే జరుగుతోంది. అందులో భాగమే నిన్న జరిగినటువంటి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వకపోతే మళ్ళీ దాడి చేస్తాడు, ఇస్తేనేమో అలా కొడతారు అనే దాన్ని కూడా వాళ్ళు జస్టిఫై చేస్తున్నారు. అండ్ ఇంకొకటి కూడా సార్, అంటే సెక్యూరిటీ ఈ వీడియోలోని ఆ జరిగిన సంఘటనలోని చాలా టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం పడింది. ఒకటి సెక్యూరిటీ గురించి మాట్లాడడం, ఇంకొకటి అక్కడికి జనసందోహం చాలామంది వచ్చేసారు. హెలిప్యాడ్ దిగిన తర్వాత ఆయన అభిమానులతో కలిసి నడుచుకుంటూ వస్తున్న టైంలో అక్కడ హోటల్ దగ్గర సాధారణంగా మనం వెళ్ళినప్పుడు ఏదైనా అడ్డు వచ్చింది అనుకుంటే తీసి పక్కన పడేస్తూ ఉంటాం. ఏం చెప్పారు టీడీపీకి సంబంధించిన వాళ్ళు, ఆ హోటల్ని విధ్వంసం చేసేసారు, అక్కడ ఏదో అరాచకం సృష్టించారంటూ ఎక్స్ వేదికగా లోకేష్ గారే స్పందించారు. ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఏమైంది, ఆ ఇద్దరు మహిళలు వచ్చి మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు, అక్కడ అలాంటిది ఏదీ జరగలేదు, బట్ నడుచుకునేటప్పుడు తీసి పక్కన పెట్టడం అయితే పెట్టారు, కానీ కావాలని చేసింది కాదు అన్నారు. దీనికి ఇప్పుడు ఏం సంజాయిషి ఇస్తారు? ఏది దొరికినా, ఏ చిన్న ఇది జరిగినా దాన్ని అంటే వెయిటింగ్, చాలా కీన్ అబ్జర్వేషన్ నడుస్తోంది. దీన్ని మనం ఇష్యూ చేయొచ్చా? ఈ వంటకాలు వండటం అనేది ఎక్కువైపోయింది. వండిన తర్వాత దీన్ని ఎండార్స్ చేస్తూ లోకేష్ మరొక మంత్రి గారు నోరు చేసుకోవటం మీడియా ముందుకు వచ్చి, ఇది కూడా ఒక ఆచారంగా మారిపోయింది. కాబట్టి కక్ష సాధింపు కార్యక్రమంలో భాగంగా ఆయన మొన్న లెఫ్ట్ హ్యాండ్తో విష్ చేశాడు, ఈరోజు రైట్ హ్యాండ్తో విష్ చేశాడు, దాకా వీళ్ళు వివాదాలు చేయగలరు. ఏదో ఒక టాపిక్ మీద జగన్ని అన్పాపులర్ చేయాలి. బ్రాండింగ్ పాలిటిక్స్. కానీ దానివల్ల పాపం టీడీపీ వాళ్ళే అభాస్ పాలవుతున్నారు కదా సార్. ఏదో ఒకసారి 2 సార్లు అంటే అనుకోవచ్చు, బట్ ఎవ్రీ టైం ఇదే జరుగుతూ ఉండేసరికి ఇంకా మరీ అరాచకం. ఆ విరూపాక్షి గారి ఆ ఇన్సిడెంట్కి సంబంధించి అతనే వాళ్ళ వైఫ్ నైటీ చింపేసి రాజకీయాల కోసం ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న పరిస్థితి కాదా సార్? ఒక రకంగా చెప్పండి, ఆ ఇన్సిడెంట్ చాలా కోపం అనిపిస్తుంది. తన రాజకీయాల కోసం ఎప్పుడైనా ఈ అమ్మాయినంటే ఆ అమ్మాయినే కదా, ఆమెనే కదా వేలెత్తి చూపిస్తుంది సమాజం. అట్లా ఎట్లా ఇది చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఏం చేయటానికైనా అంటే టార్గెట్ ఓరియంటేషన్లో ఉన్నారు వీళ్ళు. బురద చల్లటం అనేది మనకి పాత రోజుల్లో ఒక పాట ఉండేది, చవటాయను నేను నీకంటే పెద్ద చవటాయను నేను అని. ఆ లెవెల్కి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. వెళ్ళిపోయి నేనేం చెయ్యాలి క్రియేటివ్గా, ఇది రిపోర్టు, ఈ రిపోర్ట్ చూపించుకోవాలి ఆయన. ఈ విరూపాక్ష గారు ఆ రిపోర్టును చూపించుకోగలిగితే ఆయనకి ఏదో క్రెడిట్ రేటింగ్లో ఒక నెంబర్ కేటాయిస్తారు. ఈ క్రెడిట్ రేటింగ్ గొడవ వలన ఈ ఓవర్ యాక్షన్ అంతా వస్తుంది. వాళ్ళు ఎవరినైనా ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో మహిళలను కూడా వదిలిపెట్టరు. ఎవరిని అంటే వీళ్ళు ఉపయోగపడతారు అనుకుంటే ప్రోగ్రామ్కి ఎవరినైనా వీధిలోకి లాగటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది రోజువారీ బురద చల్లటానికి ఒక కంటెంట్. ఇప్పుడు ఆయన మొత్తం షట్ డౌన్ చేసో 4 రోజులు నేను ఈ దేశంలో ఉండట్లేదు అని చెబితే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే ఇంకా ఏమీ లేదు మన బతుకులు ఎందుకు. ఇప్పుడు ఆయన వెళ్తానంటే విమానాశ్రయం దగ్గర వీళ్ళు వెళ్ళి ధర్నా చేసేలాగా అనిపిస్తున్నారు. మీరు వెళ్ళిపోతే మా ఉపాధి పోతుంది,
మీరు ఇక్కడ ఉండండి, మీరేం చేయకపోయినా పర్లేదు, ఏదో చేస్తున్నట్టుగా మేమే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మీడియా వండుతున్నటువంటి కథనాలు ఇవన్నీ. సార్ అంతకు మించి అంటే ఇక్కడ ఇటువైపు వాళ్ళే మాట్లాడతారు, అటువైపు వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూని రైజ్ చేసేది కూడా వాళ్ళే, అలాగే సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేయాలి అనేది మాట్లాడేది వాళ్ళే. అండ్ రెండు డైలాగులు వాళ్ళవే, అండ్ రెండు ఇంకొకటి, కథనాలు వారివే. పార్లమెంట్లో చింతకాయల విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 13 ఏళ్ల నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది, అవును. ఇంకా ఈ రోజుతో దానికి ఎండ్ కార్డ్ పడుతుంది అనుకుంటే జడ్జి మారిపోతున్నారు, ఇంకెప్పుడు యాక్షన్ తీసుకునేది అంటే వాళ్ళు మెయిన్ అజెండా. ఆయన క్రిమినల్ కేసులేమీ కాదు అవి. క్రిమినల్ కేసులు అంటే ఆయన ఎవరినో అఫెండ్ చేస్తేనో హత్య చేస్తేనో పెట్టిన కేసులు కాదవి. జరిగిందేమిటి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అధికార దుర్వినియోగం, అంటే వారి తండ్రి గారు సీఎంగా ఉండటం వలన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఈయన కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు అనేది గొడవ. ఈ నేపథ్యంలో పెట్టినటువంటి కేసులు అవన్నీ. అసలు లిబరలైజేషన్ తర్వాత ఇలా చెయ్యని రాజకీయ కుటుంబం ఉందా అనే చర్చ పెట్టి చంద్రబాబు గారు 95లో ఆయన కండిషన్ ఏంటి, ఇప్పుడు ఆయన కండిషన్ ఏంటి, మధ్యలో ఆయనతో నడిచిన భాగస్వాములు ఎంతమంది, బయటకు వెళ్ళిపోయిన భాగస్వాములు ఎంతమంది, ఈ ఏరియా నుంచి అంటే విష్ణుప్రియ లాంటి హోటలు తిరుపతిలో అక్కడి నుంచి మొదలుపెట్టి హెరిటేజ్ వరకు, హెరిటేజ్ డైరీ మీదుగా హెరిటేజ్ ఎలా వీళ్ళ కబ్జాలోకి వచ్చింది, మోహన్ బాబు గారిది అది. మోహన్ బాబు గారిని ఎలా బయటికి పంపించారు, వీళ్ళు ఎలా హస్తగతం చేసుకున్నారు దాకా ఒక రివ్యూ చేస్తే 100 కేసులు పెట్టుకోవడానికి అవకాశం, మెటీరియల్ దొరుకుతుంది. అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో ప్రతి ప్రభుత్వ అధినేత చేసిందే వీళ్ళు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా కేసులు తొందరగా తేల్చండి అని చెప్పి, దాని అర్థం ఇప్పుడు అర్జెంటుగా జైలుకి వెళ్ళిపోవాలి ఆయన. లేదు, ఆయనే రోడ్డు మీదకి రావచ్చు. వీళ్ళ నోర్లు ముయ్యించాలి అంటే వీళ్ళు తెల్లారులేస్తే ఆ కేసులు అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి కేసులు, కేంద్రానికి భయపడతాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఆయన కేంద్రానికి భయపడుతున్నది కేవలం కేసుల వలన మాత్రమే కాదు. కేసులు అనే దానికంటే కూడా కీలకమైన వ్యవహారం, ప్రతి రాష్ట్రం మీద వాళ్ళ పట్టు ఉంది. అంటే వాళ్ళ డిజైన్లో భాగంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ రైజ్ చేయాలో ఎక్కడ డౌన్ చేయాలో కూడా బీజేపీ డెసిషన్ తీసుకుంటోంది. వాళ్ళు 24 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఇవన్నీ ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ నడుస్తున్నటువంటి పొలిటికల్ బుల్డోజింగ్ ప్రోగ్రాంలో తను బలి కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఒబిడియంట్గా వ్యవహరిస్తున్నాడు ఆయన. కేసుల గురించి కాదు, కేసుల గురించి అని ఈ విజయ్ లాంటి వాళ్ళు మాట్లాడతారు, ఇది తప్పు. ఆయన నిజానికి బహిరంగంగా ఒక ఛాలెంజ్ చేసి నా కేసుల మీద నేనే చర్చ పెడుతున్నా, రండి ఎవరు మాట్లాడతారో, మీ చరిత్రలో నేను మాట్లాడతాను, నా చరిత్ర మీరు మాట్లాడండి అని కనుక ఓపెన్ డిబేట్కి వస్తే ఒక్కసారి ఈ గొడవలన్నీ పక్కకి వెళ్తాయి. ఆయనే కోర్టు దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే అసలు వీళ్ళ నోరులు ఎండిపోతాయి. అంటే నా కేసులు తొందరగా తేల్చండి, నేను రెడీగా ఉన్నాను. అక్కడ న్యాయం కోసం చచ్చిపోతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడటానికైనా నా మీద కేసులు తేల్చండి అంటే ఏ కేసులోనూ ఆయనకు శిక్ష పడదు. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.